ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. మహాభారతం సభాపర్వంలో మనం ఇంతవరకు ధర్మరాజు కురు రాజసభలో ఒక సార్వభౌమునిగా ప్రవేశించి శకునితో మాయాజోదం ఆడడం, ఆ జోదంలో తనతో పాటు తన తమ్ములను, ద్రౌపదిని, సమస్త రాజ్య సంపదను కోల్పోయి దీనంగా కురు రాజసభలో నిలవడం, ధర్మరాజు యొక్క దీనస్థితికి కురు పెద్దలు రోధించడం వరకు తెలుసుకున్నాం. ఇంతవరకు అన్నీ తెలిసిన విదురుడు ఎంతో చెబుతున్నా స్పందించని ధృతరాష్ట్రుడు రాజసభలో కలకలం రేగడంతో ఏమి జరుగుతోంది అని విదురుని ప్రశ్నించాడు. అప్పుడు దుర్యోధనుడు తన దాసీజనంతో కలిసి తన ఇల్లు శుభ్రపరచడానికి ద్రౌపదిని ఆజ్ఞాపించాలనే ఆలోచనతో ఆమెను తోడ్కుని రమ్మని విదురుడిని ఆజ్ఞాపించాడు. కపట ద్యోతంలో ధర్మరాజు రాజ్యాన్ని గెలిచిన దుర్యోధనునికి అహంకారం అంతు లేకుండా పెరిగింది. తానే రాజైనట్లు విదురుడిని అంతటి వాడిని ఆజ్ఞాపించే స్థితికి వచ్చాడు. దాన్ని సహించక విదురుడు దుర్యోధనునితో, నీతో సమానమైన మూర్ఖులు లోకంలో మరెవ్వరూ లేరు. మాయాద్యూతంలో గెలిచినంత మాత్రాన పాంచాల రాజపుత్రి, పాండవ ధర్మపత్ని అయిన ద్రౌపదిని నీవు దాసిగా చేసుకొని నీ ఇల్లు తుడిపించటమా? పైగా అందుకు నన్ను ఆజ్ఞాపించటమా? పొగరు చేత మలినమైన మనసు కలవాడు, క్రూరుడైన వాడు వాని సంపదలు పోగొట్టుకోవడమే కాక సమూలంగా నాశనం అవుతాడు అని దుర్యోధనుని హెచ్చరించాడు. అంతట దుర్యోధనుడు ప్రాతికామి అనే వానిని పిలిచి, ఈ విదురుడు పాండవులకు భయపడతాడు, నీవు పోయి ద్రౌపదిని తోడ్కునిరా అని పంపాడు. దుర్యోధనుని ఆదేశం మేరకు ప్రాతికామి ద్రౌపది దగ్గరకు వెళ్ళి భక్తితో నమస్కరించి ఆ పతివ్రతతో ఈ విధంగా పలికాడు. తల్లి, ధర్మరాజు జోదమాడి కౌరవులకు తన ధన సంపదను, రాజ్యాన్ని, కొడుకులను, తమ్ములను, చివరకు తనను, నిన్ను కూడా ఓడిపోయాడు. కౌరవ శ్రేష్ఠుడైన దుర్యోధనుని పని మీద నిన్ను తోడ్కొని పోవడానికి వచ్చాను. మీరు అతని వద్దకు రావలసి ఉంది అని పలికాడు. ఈ మాటలు విన్న ద్రౌపది కౌరవ శ్రేష్ఠుడు అంటే ధృతరాష్ట్రుడని అనుకున్నది. ఏ యుగంలోనైనా ఎటువంటి జోదగాడైనా భార్యను పణంగా పెట్టి ఓడిపోయిన వాడు ఉన్నాడా? చంద్రవంశ ప్రభువైన ధర్మరాజు ఇలా చేశాడా? నా భర్త మొదట తాను ఓడి తరువాత నన్ను ఓడాడా? లేక ముందే నన్ను ఓడి తర్వాత తాను ఓడాడా? నీకు తెలిస్తే ఈ సంగతి చెప్పు అని ప్రశ్నించింది. నీకు తెలియకుంటే ఆ జోదగాడిని అడిగి వచ్చి నన్ను పిలుచుకుని వెళ్ళడం తగినట్లయితే పిలుచుకుని వెళ్ళు అని ద్రౌపది పలికింది. అతను తిరిగి వచ్చి ఆమె మాటలు ధర్మరాజుకు చెప్పాడు. కానీ ధర్మరాజు జోదంలో ఓడిపోయిన దుఃఖంతో ఉండడం వల్ల బదులు చెప్పలేదు. అప్పుడు దుర్యోధనుడే ఇలా అన్నాడు. ఆమె అడిగిన న్యాయాన్ని నిర్ణయించటానికి ఆమెను తీసుకుని రా అని ప్రాతికామిని ఆజ్ఞాపించాడు. అప్పుడు అతను ద్రౌపది దగ్గరకు వెళ్ళి, అమ్మా, నీవు అడిగిన న్యాయాన్ని నిర్ణయించడానికి సభలోని సభ్యులు నిన్ను రమ్మని ఆజ్ఞాపించారు, రా అని పలికాడు. అప్పుడు ద్రౌపది ఏకవస్త్రంతో ఎడతెరిపి లేని కన్నీటి బిందువులతో ప్రాతికామె వెంట సభకు వెళ్ళింది. కురువృద్ధుడైన ధృతరాష్ట్రుని దగ్గర నిలిచింది. ద్రౌపది దీనస్థితిని చూడలేక సిగ్గుతో దుఃఖిస్తూ పాండవులు తల వంచారు. ఆ సన్నివేశం చూసి దుర్యోధనుడు ఎంతో సంతోషించాడు. అప్పుడు దుర్యోధనుడు దుశ్శాసనుడిని పిలిచి, నీవు వెళ్ళి ద్రౌపదిని తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు. ఇక్కడ ద్రౌపది ధృతరాష్ట్రుని దగ్గర నిలబడడానికి కారణం, కురువంశపు కోడలి మాన మర్యాదలు కాపాడవలసిన బాధ్యత నీదే అన్నట్లు అతనికి సూచించింది. భర్తల బలహీనతను పరోక్షంగా ఎత్తిపొడిచింది. మాయాద్యూతంలో అధర్మం చేత ఆమె ఓడింపబడినందువల్ల ఆమె దాసి కాదు. పాండవులు ముందే తాము ఓడిపోవడం చేత ద్రౌపదిని పణంగా పెట్టే అధికారం వారికి లేదు. అప్పుడు ఆమె తన మామగారైన ధృతరాష్ట్రుడి అధికారంలోకి వస్తుంది. మామగారు కాపాడలేకపోతే అత్తగారైన గాంధారి వద్దకు పోతుంది. ఇక్కడ ద్రౌపది అత్తమామల రక్షణలో ఉన్న కోడలు. దుర్మార్గుడైన దుర్యోధనుడు దుశ్శాసనుడిని పంపడం చూసి ద్రౌపది ఒక్క పరుగున గాంధారీదేవి దగ్గరకు వెళ్ళింది. వెంటనే దుశ్శాసనుడు ద్రౌపది వెంట పరుగెత్తి, జోదంలో శకుని నిన్ను గెలిచాడు, నీవు దుర్యోధనుడి సొత్తు అంటూ దగ్గరకు రాగా ద్రౌపది, నేను రజస్వలను, నన్ను తాకవద్దు, ఒకే బట్ట కట్టుకుని ఉన్నాను, పెద్దలు బంధువులు కొలువు తీరిన సభకు ఎలా వస్తాను అని అనగా దుశ్శాసనుడు, నీవు ఒకే బట్ట కట్టుకుంటే ఏమి, అసలు బట్ట లేకుండా ఉంటే ఏమి,
ఎలాగైనా నిన్ను తీసుకొని పోతాను అని బలవంతంగా కురుకుల నీచుడు, పాపాత్ముడు అయిన దుశ్శాసనుడు పద్మం వంటి ముఖం గల ద్రౌపదిని రాజసూయ యాగంలోని అవభృత స్నానంలో పునీతురాలైన ఆ ద్రౌపదిని తల వెంట్రుకలు పట్టి అందరూ భయపడి చూస్తూ ఉండగా సభకు ఈడ్చుకుని తెచ్చాడు. ఆ సమయంలో మౌనంగా ఉన్న ధృతరాష్ట్రుడు, గాంధారి ఆ సమయంలోనే తమ పాపపు ప్రవర్తన చేత తమ 9 పుత్రులను కోల్పోయారు. ఆ తర్వాత ఏమి జరిగిందో మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.